అన్న అందరికైతే హాయ్ అన్న. నేను మీ హెచ్కే ఫార్మింగ్‌ని. మనం ఈరోజు వచ్చేసి అయితే మనం శనగ పొలాలు ఏ విధంగా ఉన్నాయనేది అయితే ఈ వీడియోలో చూసుకుందాము. మొదటగా వచ్చేసి అయితే మనము శనగ పొలాల్లో వచ్చేసి అయితే మొత్తం పూత దశలో అయితే ఉన్నాయి. ఈ విధంగా అయితే మొత్తం అయితే చెట్టు అనేది అయితే మంచిగా అంటే మొత్తం పూతలో అయితే పగిలి ఉన్నాయన్నమాట. ఎడ వచ్చేసి అయితే మనకు బుడ్డ అయితే అవుతున్నది. ఇలాంటి సమయంలో అయితే మనం రైతులు చాలా వరకు అయితే భయపడతారు. ఎందుకనేది అంటే మనకు మీకు తెలిసిందే ఈ విధంగా వారం నుంచి అయితే మనకు తుఫాన్లు అయితే ఏర్పడుతున్నాయి అనేది అయితే రోజైతే మనకు మబ్బులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి టైంలో వచ్చేసి అయితే మనకు తుఫాన్లు కానీ వర్షాలు కానీ ఏ విధంగా వచ్చినా కానీ రైతు చాలా వరకు అయితే నష్టపోతారు. ఎందుకనేది అయితే వర్షాల వల్ల అయితే మనకు చెట్టు మీద ఉన్నన్ని పులుపు అనేది అయితే కిందకైతే కారిపోవడం వల్ల అయితే మనకు పూతకు అనేది అయితే సప్లై ఇచ్చేది అయితే మనకు అంటే పులుపు వచ్చేసి అయితే పూతకు అనేది అయితే మనకు బలంగా అనేది అయితే చెట్టుకి ఇస్తుంది. పులుపు అనేది అయితే పోయిన తర్వాత అయితే మనకు పూతకు అనేది అయితే చాలా వరకు అనేది అయితే డ్రాప్ అయితే అవుతుంది. అలాగే మనకి పొద్దున నీళ్ళు మంజు అనేది అయితే కురుస్తుంది. నీళ్ళు మంజు అనేది అయితే దానివల్ల కూడా అయితే చాలా వరకు అనేది అయితే పూత ఎఫెక్ట్ అనేది అయితే అవుతుంది. దీనివల్ల అయితే రైతులు అయితే చాలా వరకు అనేది అయితే నష్టపోతూ ఉంటారు. మనకు వచ్చేసి అయితే మనం శనగ అనేది అయితే వేసినప్పుడు మనకి కొచ్చిగా అనేది అయితే పెరుగుతుంది. హైట్ పెరుగుతుంది. హైట్ పెరగడం వల్ల అయితే మనకు మందు అనేది అయితే చాలా వరకు 2 స్ప్రేలు అయితే మనకు చిగురు మందు అనేది అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే మనకు సైడ్ కొమ్ములు అనేది అయితే అంటే చెట్టు అని అంటే సైడ్ కొమ్ములు అనేది అయితే వచ్చి అయితే కొద్దిగా మనకి ఎడల్పు అనేది అయితే పగులుతుంది చెట్టు వచ్చేసి. అప్పుడైతే మనకి ఎక్కువ కాపు అనేది అయితే పడుతుంది. అలాగ వచ్చేసి అయితే మనకి బుడ్డు కూడా అయితే మనకి శనగ చెట్టు చేసి ఎక్కువ అయితే కాస్తుంది మనకు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేయండి.